అరే యార్ ఇది చూడబ్బా అంటుంటారు. అరే యార్ ఈ పదం ఇప్పుడు సహజ సిద్ధంగా కొంతమంది యువతరానికి అలవాటైంది. ఈ యార్ అనే పదం లోక్సభలో ఇవాళ గందరగోళానికి కారణమైంది. రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో అధికార కూటమి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే ఓ విపక్ష ఎంపీ ప్యానల్ స్పీకర్ను ఉద్దేశించి యార్ అంటూ సంబోధించారు. దీంతో ప్యానల్ స్పీకర్లు వ్యతిరేకించారు. ఇప్పుడు అసలు మీరు ఏమన్నారు? యార్ ఏంటి అసలు? ఇది పార్లమెంటు, మీరు సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి ఇట్లా మాట్లాడకూడదు. సభా మర్యాద తెలీదా? సభా మర్యాదకు వ్యతిరేకం కదా ఇది. వెంటనే మేము వెనక్కి తీసుకోండి అంటూ ప్యానల్ స్పీకర్గా ఉన్నట్టు తెన్నేటి కృష్ణప్రసాద్, ఎవరైతే మన బాపట్లకు సంబంధించినటువంటి ఎంపీ, తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఇంతకుముందు మనకి కమిషనర్గా కూడా చేశారు, విజయవాడ పోలీస్ కమిషనర్గా కూడా. ఆయన లోక్సభ ప్యానల్ స్పీకర్గా ఉన్నారు, మన తెలుగువారు. ఆయన ఘాటుగా చెప్పుకొచ్చారు. చైనా దురాక్రమణ మీద భారత సైన్యం మాజీ అధిపతి ఎంఎం నరవణే రాసిన ఆత్మకథలోని అంశాలని రాహుల్ గాంధీ మంగళవారం కూడా ప్రస్తావించడం, ధన్యవాదాలు తెలిపిన తీర్మానం చర్చలో భాగంగా జాతీయ భద్రతా అంశాల మీద మాట్లాడుకుంటున్నా అని చెప్తూ ఈ క్రమంలో విపక్ష సభ్యులు స్పీకర్ కుర్చీ దిశగా కాగితాలు చించి వేసడం ఆ సందర్భంలో జరిగిన పరిణామం ఇది.